హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి బ్లాగ్స్. ఈరోజు నేను ఒక చిన్న సెలబ్రేషన్, మా ఫ్యామిలీలో జరిగిన చిన్న గెట్ టుగెదర్ లాంటి సెలబ్రేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే ఒక 40 మెంబర్స్కి మేము వంటలు ప్రిపేర్ చేస్తున్నాము. జనరల్గా మా ఇళ్ళల్లో జరిగిన ఏ చిన్ని సెలబ్రేషన్ అయినా 50 to 100 మెంబర్స్ వంటలు ఏవి ఉన్నా మేమే చేసుకుంటామండి. పెద్దగా ఎవరిని స్పెషల్గా వంట మనుషులను ఏం పిలిపించము. సో అందులో భాగంగా ఇప్పుడు ఈరోజు ఏంటంటే 40 మెంబర్స్, అది చాలా తక్కువ, మేము ఈజీగా చేసేసుకుంటాము. అదే మీతో షేర్ చేయాలి అన్న ఇంటెన్షన్తో నేను ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మేము సాంబార్ చేస్తున్నామండి ఒక 40 మెంబర్స్కి. పప్పుని నేను ముందుగానే కుక్కర్లో ఉడికించి పెట్టేశాము. దానికి ఇప్పుడు సాంబార్కి పోపు పెడుతున్నాము. అందులో ఏంటంటే ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం మినపప్పు, ఒక గుప్పెడు శనగపప్పు వేసాము. అవి కొంచెం మంచి స్మెల్ వస్తున్నప్పుడు, ఆయిల్లో వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు అలాంటి టైంలో పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే పచ్చిమిరపకాయలు, సాంబార్ అంటే ఎర్రకారం చాలా తక్కువగా వాడతాం కదా, అందుకనే నేను పచ్చిమిర్చి చాలా ఎక్కువగా వేసేసాను. తర్వాత సాంబార్ అనగానే ఆనియన్స్ లేనిది సాంబార్ ఉండదు. సో సాంబార్కి ఆనియన్స్ స్వీట్నెస్ అనేది ఉంటేనే సాంబార్ టేస్ట్ ఉంటుంది. అందుకని ఆనియన్స్ కొన్ని ఎక్కువగానే వేసుకుంటాను నేను చేసే వంటల్లో. సో ఇక్కడ ఈ విధంగా కొంచెం అవన్నీ మగ్గిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఆ విధంగా వదిలేసి కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యే మూమెంట్లో ఇందులోకి ఏంటంటే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఓసారి వేసి అలా కలిపేస్తున్నానండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీమేడ్, యాక్చువల్గా ఇంట్లో ఆ టైంకి లేదు. అందుకని చెప్పేసి మేము బయట నుంచి తెచ్చిందే వేస్తున్నాము. ఇంట్లోది ఉంటే ఫ్రెష్గా దంచి వేసుకోవడం మంచిది. తర్వాత నేను ఏంటంటే ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను. అవి కొంచెం చటపటలాడిన తర్వాత ఇందులోకి ఇందాక మేము తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వేసుకుంటున్నామండి. కామన్గా మేము ఇక్కడైతే క్యారెట్, మునక్కాయ, తర్వాత ఇందులోకి కొన్ని వంకాయ ముక్కలు, అలాగే కొన్ని పొటాటోస్, ఆలుగడ్డ ముక్కలు వేసేసామండి. మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ లాగా అయిపోతుంది అన్న ఇంటెన్షన్తో ఆ విధంగా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసాము. ఈ వెజిటేబుల్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్కి సాల్ట్ ఇప్పుడే ముక్కలకి మంచిగా పడుతుంది. తర్వాత మనం చింతపులుసు ఇంకా వేరే వేసిన తర్వాత కనుక సాల్ట్ వేస్తే అంతా ముక్కకి పర్ఫెక్ట్గా పట్టుకోదు. అందుకని చెప్పేసి ఈ టైంలో సాల్ట్ వేసేసాను నేను. అన్ని వెజిటేబుల్స్ ఇలా మగ్గుతూ ఉండగా ఒక 10 మినిట్స్ అలా చూసేసి తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నామండి. మొత్తం సాంబార్కి సరిపడా పసుపు ఈ టైంలోనే వేసేసుకోవాలి. తర్వాత వేసుకుంటే ఏంటంటే స్మెల్ వస్తుంది. కొంచెం ఇలా కలిపిన తర్వాత ఈ టైంలో మళ్ళీ నేను ఇక్కడ ఏంటంటే కొంచెం కారం వేస్తున్నాను. మా దగ్గర స్పైసీగానే తింటారు కొంచెము, అందుకని చెప్పి కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. నేను ఇది ఒక 3 full స్పూన్స్ కారం పొడి వేసేసానండి. వేసిన తర్వాత అన్నీ సేమ్ మనం కర్రీ చేసుకున్న మాదిరిగానే చేసేసుకొని ఈ టైంలో ఏంటంటే ఈ కారము ఇవి మసాలాలు ఏవి మాడిపోకుండా ఉండడానికి నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక గ్లాస్ అన్నీ వాటర్ పోసాను, వెజిటేబుల్స్ అన్నీ అందులోనే ఉడకడానికి. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేసేయాలండి ఉడకడానికి. అలా వెజిటేబుల్స్ కాస్త ఉడికిన తర్వాత అందులోకి నేను టమాటో వేస్తున్నానండి. అది కొంచెం మగ్గనివ్వాలి. అలా టమాటో కాస్త మగ్గిన తర్వాత చింతపులుసు, ఇందాక మేము పక్కన ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో అది ఇందులో వేసేస్తున్నాను. సాంబార్కి మనకు ఎంత సరిపడా కావాలో అంత ఒకేసారి వేసుకోవాలి. అలా ఒకసారి వేసేసి మళ్ళీ ఈ విధంగా ఒక్కసారి అలా కలిపేసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసానండి. లిడ్ క్లోజ్ చేసి వదిలేసేయాలి. చింతపండు కాస్త మరిగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఏంటంటే మేము పక్కన ఇలా రుబ్బి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అది ఈ టైంలో ఇందులోకి వేసేసుకోవాలండి. మొత్తం ఈ విధంగా పప్పు అంతా వేసేసి మేము పప్పు ఉడికించే ముందు ఏం చేసామంటే అందులో పప్పుకు సరిపడా సాల్ట్, మరి పసుపు వేసి ఉడికించామండి. అది ఈ విధంగా వేసి ఒకసారి ఇలా కలిపి పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అంటే ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి ఇంకా ఫైనల్గా ఏంటంటే
మేము సాల్ట్ చెక్ చేసుకుంటున్నామండి. ఎంత చేసినా మళ్ళీ ఒకసారి ఫైనల్గా చూసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత ఇందులోకి నేనేం చేస్తున్నాను ఇక్కడంటే లాస్ట్కి చివర్లో సాంబార్ మసాలా వేస్తున్నానండి. ఇది ఎవరెస్ట్ సాంబార్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్స్తోనైతే ఒక 4 టీ స్పూన్స్ వరకు వేస్తున్నానండి. ఎందుకంటే సాంబార్ ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇంకా అంతేనండి. చివర్లో మనకు ఫ్రెష్గా ఇందాక శుభ్రం చేసి ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఏదైతుందో అది ఒక గుప్పెడంతా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, సాంబార్ రెడీ అయిపోతుంది. మేము సాంబార్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. ఒక 8 kgs రైస్, దానికి గాను ఒక 1/2 లీటర్ ఆయిల్, ఇంట్లో వాడుకునే నూనె వాడుతున్నాం మేము. ఇక్కడ నెయ్యి అలాంటిది ఏం వాడట్లేదండి. ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి గరం మసాలా వేసుకోవాలండి. దానికి గాను ముందుగా ఏంటంటే నేను ఇక్కడ కొంచెం లావుగా ఉండి మందంగా ఉండి ఎక్కువ టైం వేగడానికి పట్టేవి ముందు వేసుకోవాలండి. ఎప్పుడు చేసినా కానీ నేను ఈ విధంగానే చేసుకుంటాను. ముందు ఏంటంటే దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు అలాంటివి వేసిన తర్వాత ఇందులోకి లాస్ట్లో షాజీరా వేసుకుంటాను. ఇదేంటంటే కొంచెం తక్కువ టైంలో ఇది అవుతుంది కాబట్టి వేగడానికి తక్కువ టైం తీసుకుంటుందని చెప్పేసి లాస్ట్లో షాజీరా వేస్తాను. అలా వేసిన తర్వాత ఇందులోకి ఇందాక మేము ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి మసాలాలు వేసిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నానండి ఫ్రైడ్ రైస్లోకి. అలా పచ్చిమిర్చి కాస్త చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నాను. ఫ్రైడ్ రైస్లోకి మరీ ఎక్కువగా ఆనియన్స్ అంత బాగోవు. జస్ట్ క్యాజువల్గా మనకు సరిపడా ఒక 4 to 5 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆనియన్స్ వేసుకొని కొంచెము కలుపుతూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఇది వండే పాత్ర ఏదైతే ఉందో మధ్యలో కాస్త హైట్ ఉండి సైడ్స్లోకి డౌన్ ఉందండి. అందుకని కొంచెం మసాలాలు వేగడానికి కొంచెం అటు ఇటు అవుతుంది. మీరు మాత్రం ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు వండే పాత్రను కూడా చెక్ చేసుకోవాలండి. అలా ఉంటే ఏంటంటే మధ్యలో మాడిపోతుంది, సైడ్ అంతా అలాగే ఉండిపోతుంది. సో మాకు ఇక్కడ అలాగే అవుతుంది, అందుకనే ఊరికే కలుపుతూ ఉండాల్సి వచ్చింది. దాని తర్వాత ఏంటంటే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత పుదీనా, కరివేపాకు వేసానండి. కరివేపాకు ఆప్షనల్, మన ఇష్టము. ఎందుకంటే బిర్యానీ ఆకు వేసుకుంటే కరివేపాకు అవసరం లేదు. సో వాటర్ ఇక్కడ ముందుగానే మేము రైస్ 8 kgs అనుకున్నాం కదా, దానికి గాను సరిపడా వాటర్ 1:2 ఆ రేషియోలో వాటర్ వేస్తున్నానండి నేను ఇక్కడ. సో ఓవరాల్గా ఫ్రైడ్ రైస్కి ఇంతేనండి. మా సైడ్ మేము చేసుకునే రైస్కి ఇంతే ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఎప్పుడైనా ఫ్రైడ్ రైసే కానీ మామూలుగా ఇట్లా ఎసురు పెట్టి రైస్ చేసుకుంటే వాటర్ వేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలండి. కొంచెం మనకు సాల్ట్ కొంచెం ఉప్పుగా ఉన్నట్టయితే రైస్కి సరిపోతుంది. ఆ విధంగా చూసుకోవాలి. నేను ఇక్కడ ఫైనల్గా అదే చేస్తున్నాను. అంతేనండి. ఇంకా ఎసురు వచ్చిన తర్వాత మనం ఏంటంటే రైస్ అంతలోపు రైస్ కడిగి పెట్టుకున్నాము. ఇలా వాటర్ ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఎసరు తెరులుతూ ఉన్న టైంలో రైస్ వేసేస్తున్నామండి మేము ఇక్కడ. ఇలాంటి టైంలో వేయాలి ఫ్రైడ్ రైస్కి. నేను పక్కన శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులోకి వేసేస్తున్నాము. అంతేనండి. ఇంకా మధ్యలో ఒక 2-3 టైమ్స్ అలా కలిపి వదిలేస్తే సరిపోతుంది. ఫ్రైడ్ రైస్ అనేది చాలా సింపుల్గా ఈజీ అవుతుంది. ఈ షాజీరా, గరం మసాలా మసాలాలు వద్దనుకున్న వాళ్ళు ఓన్లీ జీలకర్రతో కూడా చేసుకోవచ్చండి. జీలకర్ర, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, దాంతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఆ విధంగా ట్రై చేసి చూడండి. వీలైతే నేను అది కూడా ఇంకో వీడియోలో చేసి పెడతాను. మా ఇళ్ళల్లో ఏ చిన్నిపాటి గెట్ టుగెదర్ అందరం కలిసిన ఇది కామన్ అండి. ఫ్రైడ్ రైస్, చికెన్, సాంబారు, జొన్న రొట్టెలు ఇవి లేనిది మా ఇంట్లో ఏ పార్టీ జరగదు. సో ఆ విధంగానే ఇది కూడా జరుగుతుంది. అందుకని నేను వీడియో తీసానండి. నెక్స్ట్ ఇది ఫ్రైడ్ రైస్. ఇంకా చివర్లో రైస్ అంతా వేసేసిన తర్వాత ఓసారి ఇలా కలుపుకొని వదిలేసేయాలి. ఇలా వస్తున్న టైంలో లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10-15 మినిట్స్లో రైస్ అయిపోతుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చికెన్
మేము ఇంట్లో ముందుగానే మాట్లాడుకున్నామండి. ఏంటంటే చికెను అబ్బాయిలు చేయాలి. రైసు, సాంబారు, పెరుగు, జొన్న రొట్టెలు అవి మేము చేసాము. చికెన్ మాత్రం మీరే చేయాలని చెప్పేసాము. దాంతో నెక్స్ట్ చికెన్ వాళ్ళే చేస్తున్నారు ఇక్కడ. పాత్ర పెట్టేసి ఆయిల్ వేసి అందులో కాసిన్ని పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఆనియన్స్ కాస్త ఎక్కువగానే వేస్తున్నారండి. ఇక్కడ కూడా చికెన్ ఏంటంటే 7 కేజెస్ చికెన్ ఉంది. దానికి గాను ఈ మాత్రం ఆనియన్స్ వేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఫంక్షన్‌కి సాంబారు కాస్త పల్చగా ఉంటుంది కాబట్టి చికెన్ కాస్త దగ్గరికి చేయాలి. అంటే చిక్కగా చేయాలన్న ఇంటెన్షన్‌తో తక్కువ గ్రేవీతో ఫ్రై లాగా చేస్తున్నారండి. తర్వాత ఇందులోకి పుదీనా, కరివేపాకు వేశారు. ఆ తర్వాత ఇందులోకి సాల్ట్ వేస్తున్నారు. అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్న టైంలో వీళ్ళు ఏంటంటే ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నారండి. ఇది ఎప్పుడు చికెన్ చేసినా ఇంట్లో ఫ్రెష్‌గా అప్పటికప్పుడు దంచి వేస్తే అల్లం వెల్లుల్లి టేస్ట్‌తో చికెన్ టేస్టే మారిపోతుందండి. ఒకసారి అలా చేసి చూడండి. నాన్ వెజ్ అంటే ఫ్రెష్‌గా వేస్తేనే బాగుంటుంది. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుతూ ఉన్నారు. ఈ చికెన్ ఏంటంటే ముందుగా కడిగేటప్పుడు లెమన్ వాటర్ వేసి కడిగి పెట్టుకోవాలండి. ఎందుకంటే లెమన్ వేయడంతో చికెన్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఆ విధంగా. సో ఇక్కడ తర్వాత ఏంటంటే చికెన్ వేసిన తర్వాత ఇందులోకి పసుపు వేసేసారు. ముందుగానే పసుపు వేయలేదండి, ముక్కలకు అంత కరెక్ట్గా ఉండదని చెప్పేసి. ఇది స్పూన్స్ మా దగ్గర టైంకి పెద్ద స్పూన్స్ దొరకలేదండి కలపడానికి, కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. చిన్న స్పూన్స్తోనే కలుపుతూ ఉన్నారు. అది అబ్బాయిలు కాబట్టి ఆ విధంగా ఈజీగా కలిపేశారండి. అదే మనమైతే మాత్రం కొంచెము చేతులు కాలడము ఆ విధంగా అవుతుందేమో అనిపించింది నాకు. మేము వండేది ఈవినింగ్ టైంలో అండి. ఇంట్లోనే పెద్ద స్టవ్ పెట్టేసి హాల్లో పెట్టేసి ఈ విధంగా వండేస్తున్నాము. తర్వాత ఇందులోకి ఏంటంటే కొంచెం కారం మాత్రం కొంచెం చూసి వేసుకోవాలి. నేను ఇందాక సాంబార్ చేసే అప్పుడు చెప్పాను కదండి, మా వాళ్ళు కొంచెం స్పైసీగా తింటారని. దానికి గాను ఈ విధంగా ఇలాంటి కర్రీ స్పూన్తో 4 స్పూన్స్ కారం వేసుకున్నామండి మేము. 8 కేజెస్ నియర్లీ 8 కేజెస్ చికెన్కి 4 స్పూన్స్ కారము. పచ్చిమిరపకాయలు కూడా నల్ల మిరపకాయలు అంటారు కదా, అవి కొంచెం కారం ఎక్కువగానే ఉంటాయి. పోపు వేసేటప్పుడు ఆ మిరపకాయలు వేసాము. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ధనియాల పొడి వేసేస్తున్నారండి. వీళ్ళు చేస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి నాకు. మనం ఏంటంటే క్యాజువల్గా నేను చేస్తే లాస్ట్లో దించే ముందు ధనియాల పొడి అలా వేసేసి ఒక 2 సెకండ్స్ అలా ఉంచి చేసేస్తాను. వీళ్ళు మాత్రం అన్నీ ఒకేసారి వేస్తున్నారు. చూద్దాం లాస్ట్ వరకు ఎలా వస్తుంది అని అనుకున్నాను, కానీ చాలా టేస్టీగా అయిందండి చికెన్. సో ఓవరాల్గా ఈ విధంగా ఓసారి కలిపేసుకొని ఇందులోకి ఏంటంటే ఇవి సాల్ట్ వేసుకోవాలండి. ఫైనల్గా సాల్ట్ సరి చూసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఏంటంటే సాల్ట్ మనము ఎంత కావాలనుకున్నామో దాన్ని బట్టి ఆ క్వాంటిటీని తినే వాళ్ళ టేస్ట్ని బట్టేసి సరి చూసుకొని వేసుకోవాలి. ఇలాంటి టైంలో వేస్తే ఏంటంటే ముక్కకు ఉప్పు కారం అనేది చక్కగా పడతాయి అని చెప్తున్నారు వాళ్ళు. సో ఓవరాల్గా ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంత సాల్ట్ కలిసేలాగా కలుపుతున్నారండి. చెప్పాను కదా, మాకు స్పూన్స్తో కొంచెం ఇబ్బంది అయ్యింది ఇక్కడ. అనుకోలేదు అలా సడన్గా చేయాల్సి వస్తుందని, లేదంటే మేము వేరేది అరేంజ్ చేసుకునే వాళ్ళము. దానికోసమని కొంచెం ఇలా కష్టపడుతున్నారు. అలా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి టమాటోస్ వేస్తున్నామండి. ఇక్కడ టమాటోస్ ఒక 4 పెద్ద సైజువి కట్ చేసి వేస్తున్నాము 8 కేజెస్ చికెన్కి. నేను ఇది క్వాంటిటీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నాన్ వెజ్లో టమాటో వేయకుండా ఓన్లీ కొబ్బరి పొడి అలాంటివి వేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటి కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి కొంచెంగా మేము అలా వేసాము. కొన్ని టమాటోస్ వేసిన తర్వాత ఇక్కడ కొంచెము కొబ్బరి గసాలు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి, ఆ పౌడర్ వేస్తున్నాము. మేము క్యాజువల్గా చికెన్లోకి ఇది కంపల్సరీ వేసుకుంటాము. అది వేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెం కసూరి మేతి వేస్తున్నారు. ఇది ఫ్లేవర్ కోసం అని చెప్పేసి, హెల్దీ కూడా, అందుకని చెప్పేసి ఇలా కసూరి మేతి ఓ గుప్పెడు వేసేసి అన్నీ మళ్ళీ ఒకసారి ఇలా కలిపేస్తున్నామండి. నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా వేస్తున్నామండి. ఏంటంటే గరం మసాలా మనము ఇంట్లో చేసుకున్నదైతే చాలా బాగుంటుంది. షాజీరా, దాల్చిన చెక్క, లవంగ
ఇవన్నీ వీళ్ళ యాలకులు అన్నీ వేసి కొంచెం రోస్ట్ చేసి ఓసారి దంచి ఆ విధంగా వేసుకుంటే ఫైనల్గా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ మాకు ఫంక్షన్కి అంత టైం లేదు, ఇంట్లో సడన్గా అనుకున్నాము, అందుకని చెప్పేసి ఈ విధంగా రెడీమేడ్ మసాలా తెప్పించి వేసేసాము. తర్వాత కొన్ని వాటర్ వేసేసి సాల్ట్ మళ్ళీ ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకున్నామండి. అలా చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ విధంగా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆ విధంగా వదిలేసామండి. నెక్స్ట్ ఈ విధంగా ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఏంటంటే ఫ్రెష్గా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర ఏదైతే ఉంది అది వేసుకోవాలండి. వీళ్ళు ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి గరం మసాలా కొంచెం వేస్తున్నారు, అప్పుడు కొంచెము ఇప్పుడు ఫైనల్గా దించే ముందు కొంచెం వేయాలంట, అలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పారు. సో తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక గుప్పెడు కొత్తిమీర వేసేస్తున్నారు ఫైనల్గా. ఇది వేసేసి అంతేనంటే ఇంకా లిడ్ క్లోజ్ చేసి దించేసేయడమే. ఓవరాల్గా అబ్బాయిలు చేసిన చికెన్ అయితే చాలా సూపర్ ఉండిందండి ఫంక్షన్లోకి. మేము జొన్న రొట్టెలకి ఈ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఫైనల్ చికెన్ అయితే మాది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇంట్లో ఎలాంటి చిన్న ఫంక్షన్ ఉన్నా అందరం కలిసిమెలిసి ఈ విధంగా చేసుకుంటే ఆ సంతోషమే వేరుగా ఉంటుందండి. ఓవరాల్గా మా ఫైనల్ చికెన్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. ముందుగా చేసి పెట్టాను కదా ఫ్రైడ్ రైస్, సాంబారు, ఇక్కడ లైట్ చాలా తక్కువగా ఉందండి చికెన్. ఇక్కడ ఏంటంటే జొన్న రొట్టెలు అన్నీ ఉండి జొన్న రొట్టెలు లేకుంటే తెలంగాణలో అసలు పండగ చేసుకున్నట్టే ఉండదండి ఇంట్లో. మేము ఇక్కడ 40 మెంబర్స్కి అని చెప్పాం కదా, మేము రొట్టెలు కాస్త ఎక్కువగానే చేసుకున్నాము. అందుకని చెప్పేసి స్టవ్ ప్లాట్ఫామ్, కిచెన్ ప్లాట్ఫామ్ కాస్త మెస్సీగా ఉంది. మీరు ఏమి అనుకోవద్దు, ఎందుకంటే ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ఉంటుంది. ఇప్పుడు అందరికీ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. రొట్టెలు చాలా ఎక్కువగా తింటున్నారు, అందుకని చెప్పేసి షుగర్ పేషెంట్సే కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు తింటారని చెప్పేసి ఈ విధంగా కాస్త ఎక్కువగానే చేస్తున్నాము జొన్న రొట్టెలు. సో ఓవరాల్గా మా ఇంట్లో పార్టీకి అయితే అన్నీ రెడీ అయిపోయినాయండి. చిన్న ఫంక్షన్, గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్కి జొన్న రొట్టెలు, చికెన్ కర్రీ, ఫ్రైడ్ రైస్, సాంబారు, పెరుగు రైతా అన్నీ రెడీ ఉన్నాయండి. ఓవరాల్గా మాకు ఇవన్నీ చేసుకోవడానికి 1 to 1.5 hours పట్టిందండి. కొంచెం జొన్న రొట్టెలకి కాస్త టైం తీసుకునింది, కానీ ఓవరాల్గా 1.5 hourలో అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.